హలో గైస్, మొత్తానికైతే ఇల్లందు నుండి ఏడుబావులు అయితే వచ్చేసినాం. పోయేటప్పుడు రోడ్డు అయితే చాలా ఘోరంగా ఉంది, చూస్తున్నారు కదా. మొత్తం రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఫుల్ ఉన్నాయి. చుట్టూ పొలాలు, వాతావరణం అయితే సూపర్ ఉంది. క్లైమేట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా వచ్చేయాలనుకుంటే లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టేస్తా. వచ్చేసేయండి, చూసేసేయండి, విజిట్ చేయండి, ఎంజాయ్ చేయండి. మేమైతే ముగ్గురం కలిసి, మా తమ్ముడు, నేను, ఇంకో తమ్ముడు అయితే కలిసి మొత్తానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ రాళ్ళతోనే మొత్తం కష్టాలన్నీ స్టార్ట్ అయినాయి. ఫుల్ రాళ్ళనే డ్రైవ్ చేసేవాడు అయితే చేతులు అయితే మస్తు నొప్పులు వేస్తున్నాయి ఫుల్గా. అసలు మావాడు మంచిగా వెనక కూర్చొని ఎంజాయ్ చేస్తాం, వాటర్ తాగి అయితే. నేను మాత్రం సుక్క నీళ్ళు కూడా అయితే తాగట్లే. మొత్తానికైతే మా ఫ్రెండ్స్ అయితే ఒక దగ్గర అయితే ఆగేసిండ్రు. నేను కూడా కొంచెం రెస్ట్ తీసుకుందామని చెట్టు కింద అయితే ఆపేసినాం. మొత్తానికి మళ్ళీ కొద్ది నిమిషాలు అన్నాక అది ఒక టైం స్పెండ్ చేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాం. లోపలికి అయితే ఒక 2.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది జర్నీ. మొత్తం రోడ్డు అంతా ఇట్లనే ఉంటుంది ఘోరంగా. కార్లు అయితే సగం దూరం వరకు వస్తాయేమో, కానీ మొత్తానికి అయితే లోపలికి అయితే వచ్చేసినాం. ఇది ఇక్కడ ఇది ఇంకా లోపల పెద్ద పెద్ద బండలు అయితే ఫుల్ ఉంటాయి. చూడండి, అది కష్టం మీద బండిని అయితే పాపం, బండికి మాటలు వస్తే ఎంత తిట్టుకుంటుందో కానీ చచ్చిపోతుంది మా బండి అయితే. అక్కడ నుండి దోలుకుంటూ వచ్చేవారికి ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ తప్ప అసలు ఏ గేర్ వేయట్లేదు. ఇంజన్ అయితే ఆగితే వేడికి ఉజ్జున అంటే ఒక ఆమ్లెట్ వేస్తే మంచి తినడానికి మంచిగా ఆమ్లెట్ అయిపోతుంది డైరెక్ట్. చూస్తున్నారు కదా, మొత్తానికి అయితే కష్టపడి అయితే వచ్చేసినాం. రోడ్డు మీద పోతుంటే అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంది. కాకపోతే బండలే ఘోరంగా ఉన్నాయి, చూస్తున్నారు కదా. కింద మీద అవుతుంది బండి అయితే ఫుల్గా. మొత్తం మా ఫ్రెండ్, మా బావగాడు చెప్పి వచ్చేసాం. మొత్తానికి అయితే మా తమ్ముడిని అయితే బండి మీద దింపేసిన, నడుచుకుంటూ బొమ్మని చెప్పేసిన. చలో రైట్ అనుకుంటే నేను బండి మీద తెస్తున్నా. మా డాక్టర్ సాబ్ అయితే వీడియో తీస్తుండ్రు. కష్టంగా అక్కడే ఆపాల్సింది కానీ ఎవ్వరు రాలే అంతగా, అందువల్ల బండి కొంచెం లోపలికి అయితే తీసుకొని వచ్చాం. చలో అనుకుంటా బండి కోసం అక్కడ ఒక ప్లేస్ అయితే దొరికేసింది. గుట్ట చూడండి పెద్దగా ఉంటుందిగా. వచ్చేసి బండి అయితే ఇక్కడ పార్క్ చేసేసినాం. మొత్తానికి బండి అక్కడ పార్క్ చేసేసి చలో రైట్ అనుకుంటా పాదయాత్ర అయితే స్టార్ట్ చేసినాం. ఈ లోనకు ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అస్సలు ఓపిక లేదు, మా వాడు తిడతాండు. గాయస్ చూస్తున్నారు కదా, వేరే లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఎక్కిస్తున్నాం. వర్షం పడుతుంది, కింద నుండి అయితే పైకి పోదామని ఫిక్స్ అయ్యాం. వర్షం వస్తుంది. మావాడికి అయితే ఘోరంగా భయం అవుతుంది. ఇగో పైన అయితే ఒత్తడా రాడా తెలియదులే, కానీ మధ్యలో లాగైతే ఎక్కిండు. నాకు కూడా మొత్తం ప్యాక్ అవుతాను కింద. నేనైతే ఫోన్ గప్ప గప్ప కొడతాను కింద. ఎవడు ఫోన్ పట్టుకోవచ్చు కదా, పట్టుకోరా. వాడు పోయి మంచి లొకేషన్లో చూస్తాడు. రిస్క్ అవుతుంది ఇక్కడ. పాపం చూడండి కష్టపడుతుంది. వీడైతే మొత్తం గబ్బిలా వాసన వస్తున్నాయి. కింద మొత్తం గబ్బిలాలు ఎరిగినాయి, వాసన అయితే ఘోరంగా వస్తుంది.
అమ్మ మొత్తానికి అయితే పైకి అయితే ఎక్కేస్తాడు మావాడు. చిన్నగా మెల్లగా పో. మావాడికి అయితే ఘోరం అసలు వణుకుతాను డైరెక్ట్ సీదా. ఘోరం. మొత్తానికి అయితే రెండో బావి దగ్గరికి వచ్చేసినాం. రెండో బావి దగ్గరికి వచ్చి మొత్తం 2 అవుతుంది. మామూలుగా 2 వచ్చేటట్టుంది సీదా. సందులో పట్టట్లే మామూలు ఘోరం కొనుక్కొస్తుంది. డాక్టర్ సాబ్ అయితే పైకి ఎక్కేసిండు సీదా. అక్కడ నుండి ఎటు పోవాలని ఆలోచిస్తుండు. కాకపోతే ఏంటంటే కొంచెం డేంజర్ సెట్టింగ్ ఇదంతా. తక్కువలు మొత్తానికి అయితే సాహసాలు చెప్తాడు. దీవారా కింద పడ్డావురా. ఓకేనా? తాడుబాయి దగ్గరికి వెళ్ళాక వీడియో అయితే తీసేస్తా. మళ్ళీ ఒకటి మొత్తం మిక్సప్ చేస్తా. పైకి అయితే వెళ్తాం. మొత్తానికి అయితే కింద నుండి 3వ బావి దగ్గరికి అయితే సాహసం చేసి పైకి ఎక్కేసినాం. దారి దొరకట్లే. చూస్తున్నారు కదా అక్కడ ఒకటి గౌతమ్ అట్లా దారలేదు. అట్లా అక్కడ వస్తుంది కదా, అదైతే 3వ బావి. వేరే నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా పని భయం కూడా అవుతుంది. మావాడు చూసాడు సందులో అక్కడైతున్నాడు మొత్తానికి. పాప రాక వచ్చింది ఇంటికి పోతలేదు తెలవట్లే. చెట్టు కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. బాగుంది కదా చూడడానికి. ఓకే, లెట్స్ గో స్టార్ట్. మొత్తానికైతే ఎక్కిస్తాను నేను కూడా. పోతున్నా, వెళ్తున్నా. ఏడు బావులు. సో రాసి ఇక్కడికైతే నేనైతే ఆపేస్తాను. ఎందుకంటే చాలా జారుతుంది. పట్టుకొని ఒక జీతం అయితే ఇబ్బంది అవుతుంది. పైకి పోయినాకైతే స్టార్ట్ చేద్దాం.